మళ్ళీ ఈ సబ్జెక్ట్లో వేరేగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సంవత్సరం అయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ఏదో ఢిల్లీలో నీట్ పేపరు లీక్ అయింది, ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాలి, ఈ ప్రభుత్వంలో ఏదో జరిగిపోయిందని మాట్లాడుతున్నారు. కడాన నిన్న మీరు చూశారు, ఎవరైతే ఉద్యోగాలు వచ్చాయో మెగా డిఎస్సీలో వాళ్లే ర్యాలీ చేసి ఇంతవరకు చూశాం, ఇప్పుడు మాకు ఓపిక నశించింది, మేము చదువు చెప్పడం ఎంత బాగా చెప్తామో తప్పు చేసిన వాడిని చితక కొట్టడం కూడా అదే మారి కొడతామని రోడ్డు మీదకి వచ్చారు. కొండారెడ్డి బురుజు కర్నూలంగానే మనకు గుర్తొస్తుంది. అలాంటి ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి కబద్దార్ చెప్పండి, మేము సమాధానం చెప్తామని అడిగే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా సిగ్గుండేవాళ్ళు ఒప్పుకోవాలి కదా, మానాలి కదా, అవునా కాదా, మానాలా లేదా, మానాలి అనేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఇప్పుడు ఈరోజు మళ్ళా ఆందోళన చేస్తారంట, మళ్ళా ర్యాలీలు తీస్తారంట. అంటే రోడ్డులన్నీ ఉండేది వీళ్ళు స్థైర్య విహారం చేయడానికి, రఫా గొడ్డలు పెట్టుకొని తిరగడానికి. సంవత్సరం అయిన తర్వాత రైట్. విజయశేఖర్ రెడ్డి గారు సీఎం చేశారు, వైసీపీ వాళ్ళని పూర్తిస్తారు, చాలా రోజులైంది ఆ నరకంగా ఆగ్రహం వ్యక్తం చేయడం చూసి. కడిగేసి రోడ్ల మీద, రోడ్లో ఉన్నది ర్యాలీలు చేయడానికి, మీరు నిరసనలు చేయడానికి, రపరప అని గొడ్డలు వేసుకుని రావడానికి అని అడిగారు. బహుశా ఇంత సూటిగా ఎట్లాంటి మొహమాట లేకుండా మాట్లాడిన సందర్భం ఇటీవల కాలంలో ఇది చాలా బలంగా. వైసీపీ వాళ్ళు ఒకసారిగా సైలెంట్ అయిపోయారు, ఏం మాట్లాడలేని పరిస్థితి. డిఎస్సిలో జరిగాయంటారా సార్ అక్రమాలు వాళ్ళు ఆరోపిస్తున్నట్టు? సార్ నేను ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ మాట్లాడతాను సార్. నీట్ ఎగ్జామ్ సంబంధించి దానికి అట్లాగే మెగా డిఎస్సి మధ్యలో సార్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ లో క్లియర్ కట్ గా పేపర్ లీక్ అయినట్టు నాగపూర్ ప్రింటింగ్ ప్రెస్ లో బయటకు వచ్చింది, అట్లాగే రకరకాల కోచింగ్ సెంటర్ లో బయటకు వచ్చింది సార్. దాని మీద చాలా మంది చనిపోయిన మాట వాస్తవం. ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కూడా 20 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉంది, వారి తల్లిదండ్రులు కూడా విపరీతమైన ఆగ్రహం ఉంది. అలాంటి పరిస్థితుల్లో సెంట్రల్ గవర్నమెంట్ వారు మళ్ళా రీ ఎగ్జామ్ చేస్తూ దాన్ని మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి సరే, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. దాని మీద ఎంక్వైరీ చేశారు, కొంతమందిని సస్పెండ్ చేశారు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా రద్దు చేసి మళ్ళా కొత్త వార్త నింపడానికి ట్రై చేశారు. ఇవన్నీ కూడా సార్ చాలా వరకు జరిగాయి. నేనేమంటున్నానంటే సార్, ఇప్పుడు సిజేపీ వారికే వారు వచ్చారా, లేదంటే ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని గుర్తించి వచ్చారా సార్? ఎప్పుడైతే ఈ ప్రజల్లో ఉన్న ఆగ్రహం కావచ్చు, లేదంటే వీరు చనిపోవడం కావచ్చు, ఈ బాధలు చూడలేకనే సిజేపీ వారు జంతర్ మందిర్ దగ్గరికి వచ్చారు. ఎప్పుడైతే వచ్చారో సార్, ఇక్కడ వైసీపీ వారు అంటే డిఫరెన్స్ చెప్తున్నారు సార్ నేను. కానీ ఇక్కడ వైసీపీ వారు ఏ బాధితుల మీ దగ్గరికి వచ్చి బాధపడితే మీరు రోడ్డు మీదకి వచ్చారు సార్? నేను అడుగుతున్నా, ఆగస్టులో డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది, తర్వాత అందరూ హ్యాపీగా జాయిన్ అయిపోయారు. ఈ 8-9 నెలల కాలం పాటు మీరు ఏం చేశారు? బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని నిద్రపోతున్నారా, లేదంటే మీ రకరకాల పనులు చేసుకుంటున్నారా? నాకు తెలిసి వైసీపీ పార్టీ సార్ ఏనాడో చచ్చిపోయింది. ఓపెన్ కామెంట్ ఓపెన్ గా కామెంట్ చేసిన 2 సంవత్సరాల్లో వీళ్ళు రోడ్డు మీదకి వచ్చిన ఏ కార్యక్రమం ఉందా సార్? ఒక్క పీపీపీ మోడల్లో ఒక్క ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ తప్పితే వీరు ఏ రోజైనా రోడ్ల మీదకి వచ్చారా ఈ 2 సంవత్సరాల్లో? మొట్టమొదటిసారి అభూత కల్పనలతో కావాలని కుట్రలు చేసి కుతంత్రాలు చేసి మా లోకేష్ గారి మీద దుమ్మెత్తి పోస్తూ మీరు ఈ రోజు రోడ్ల మీదకి వచ్చారు. విజయశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం, ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా పిల్లలు డిఎస్సి అభ్యర్థులు, వచ్చారన్నారు కదా, వాళ్ళ కాడికి వాళ్ళు వచ్చారు సార్. 26 సార్ నేనే అడుగుతున్నా, ఎగ్జామ్ అయిపోయింది ఎప్పుడు, వీళ్ళందరూ జాబ్స్ లో చేరిపోయింది ఎప్పుడు, మీరు మీటింగ్ పెట్టింది ఎప్పుడు, మీరు ట్వీట్ చేసింది ఎప్పుడు? ఇది ఏమైనా కొంత ఉందా సార్ ఈ విషయాల్లో? సార్ నేను అడుగుతున్నా, స్పోర్ట్స్ కోటాలో విధి విధానాలు 2025 ఏప్రిల్లో మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి విధి విధానాలు ఏంటి, ఎట్లా ఫిలప్ చేస్తారు ఈ స్పోర్ట్స్ కోటాను సర్వం సహా ఆయన ఆ రోజు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఆ రోజు మీరు ఏమయ్యారు? తర్వాత సార్ దానికి సంబంధించి రకరకాలుగా ఎగ్జామినేషన్ జరిగినప్పుడు కావచ్చు, ఆగస్టులో ఎగ్జామ్ అయిన తర్వాత ఈ రకమైన రిక్రూట్మెంట్ జరుగుతున్నప్పుడు కావచ్చు, మీరు ఏమయ్యారు? అక్కడ నుంచి 8 నెలల తర్వాత మీరు మేల్కోవడం ఏంటి? నేను అదే అడుగుతున్నా.
ఎక్కడ లేదు. ఎవరైనా మీ దగ్గరికి అంతకుముందు వచ్చారా సార్? 26 మందితో మీరు ఒక మీటింగ్ కనిపిస్తున్నారు పెట్టారు. కదా సార్, ఎప్పుడు? ఇందాక 2 సార్లు సార్, అడిగారు మీరు, ఎవరైనా 26 వచ్చారు, మందితో ఎవరైనా మీరు వచ్చారు మీటింగ్ కదా అక్కడ, పెట్టారు. వాళ్ళు వచ్చారు కదా, సార్, నేను కనిపిస్తున్నారు కదా. అడుగుతున్నా, 8 నెలల తర్వాత అంటే ఎన్ని నెలల తర్వాత మీకు రావాలంటే ఎవరైతే మీరు టైం టేబుల్ సన్నిహితంగా ఇస్తారా? ఉన్నారో, కాదండి, అది కడుపు already మండినోడు ఎక్కడ వస్తాడండి, కడుపు మండినోడు వచ్చి చూస్తాడు, మాట్లాడుతున్నాడు. సార్, నేను అడుగుతున్నా, కాదు, సార్, ఒక్క 8 నిమిషం నెలల్లో వినండి, ఎవరైనా ఒక్క నిమిషం వినండి. 8 నెలల తర్వాత పోనీ ఎన్ని నెలల తర్వాత రావాలో చెప్పండి మీరు, దాని ప్రకారం వాళ్ళు టైం టేబుల్ వేసుకుని వస్తారు. సార్ ఎవడైనా కడుపు మండినోడు, ఇబ్బందులు పడినోడు, లేదంటే దగా పడినోడు ఆ మరుసరోజు వస్తాడండి, ప్రెస్ మీట్లు పెడతాడు, లేదంటే సంఘాలు వస్తాయి, లేదంటే నిరుద్యోగ సంఘాలు బయటకు వస్తాయి, వీళ్ళందరినీ లేదంటే వైసీపీ వాళ్ళు కోర్టుకు పోయేవాళ్ళు. తోలుకొచ్చారంటారా? సార్, అసలు వీళ్ళందరినీ ఈ మెగా వైసీపీ వాళ్ళు DSC తోలుకొచ్చారా? మీద- సార్, మెగా డిఎస్సి మీద 200 కేసులు వేశారు హైకోర్టులో. ఉమ్. అంతటి అంత అటెంటివ్ గా ఉన్నారు అందరూ, అంతటి చైతన్యవంతం కలిగిన అభ్యర్థులు ఉన్నారు. వీళ్ళందరూ అలాంటి వైసీపీ కార్యకర్తలు అంటారా సార్? నిజంగా- ఒక్క నిమిషం ఆ విజువల్ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ వైసీపీ కార్యకర్తలైనా అక్కడ వచ్చి కాగితాలు సార్, పట్టుకుని వైసీపీకి సన్నిహితులు ఉండొచ్చు, లేదంటే వీళ్ళు ఏర్పంచుకొని రకరకాల జిల్లాలో ఏర్పంచుకొని ఎవరైనా దొరికారా అని ఎవరి కోసమైనా వెతికే తీసుకొని ఇచ్చవచ్చు. సరే, 26 మంది వచ్చారు కదా సార్, 26 మంది ఏడుస్తుంది, కళ్ళమ్మ నీళ్ళు 26 పెట్టుకుంటుంది. విద్యాశాఖ ఆమె చూడండి, అధికారులు ఒక్క నిమిషం ఆ కావచ్చు, విజువల్ చూడండి, శాఖ ఒక్క అధికారులు నిమిషం కావచ్చు. ఒక్క నిమిషం ఆ విజువల్ చూడండి. ఆమె కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారు, ఆవిడ చూడండి, ఆవిడ ఏడుస్తుంది. ఆవిడ కూడా వైసీపీ కార్యకర్తేనా? సార్, వాళ్ళు వైసీపీ కార్యకర్త నేను చెప్పట్లే, నేనంటున్నా వారికి సన్నిహితమైన ఉండొచ్చు కదా అంటున్నా. రెండవది సార్, అదే సరే కానీ కాకపోవచ్చు అని అనుకుందాం. ఈ 26 మంది లేవనెత్తిన సందేహాలకు శాఖ అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, సెక్రటరీతో సహా ప్రెస్ మీట్లు పెట్టి మీరు లేవనెత్తిన అంశాలకు అన్నిటికీ వారు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఎక్కడా కూడా మీరు లేవనెత్తిన అంశాల్లో నిజమైన సమస్య లేనందువల్ల ఆ రకంగా దాన్ని క్లోజ్ చేయకుండా మళ్ళా అదే రిపీట్ చేసుకోవడం ఏంటి సార్? కొన్ని ఎగ్జాంపుల్స్ వీళ్ళంటారు సజ్జల రాజీవ్ గాంధీ మాట్లాడతారు. ఒక నిమిషం, సజ్జలు సరే, సజ్జల గారు కూడా దాని మీద ఫైర్ అయ్యారు. రాజీవ్ గాంధీ గారు, ఇప్పుడు మీకు మీ పార్టీకి వేరే పని ఉన్నట్లేదు, జనాల్ని పోగేయటం, ఏది కొండారెడ్డి బూజ్ దగ్గర తీసుకెళ్ళటం, గొడవ చేయటం, రోడ్ల మీద నిరసన ప్రదర్శనలు చేసి మొత్తం ట్రాఫిక్ అంతరాయం కలిగించడం, విధ్వంసం సృష్టించడం. ఈ స్కీమ్ తప్పితే మీకు వేరే ఏ స్కీమ్ లేదా అని చెప్పేసి విజయశేఖర్ రెడ్డి గారు మిమ్మల్ని మీ మీద ఆగ్రహం వ్యక్తం చేసి కడిగేశారు. కొండారెడ్డి బూజ్ దగ్గరికి వెళ్ళి వీరు కాదు, ఆత్మకూర ర్యాలీ పేరుతో వచ్చిన వ్యక్తులు, అదే వచ్చిన వ్యక్తులు వెనకాల మీ మద్దతు ఉంది, అందులో డౌట్ ఏం లేదు. మాట్లాడతా, కంగారు పడద్దు, ఆయన చెప్తున్నా రాజీవ్ గారు. నేను ముందే ఒక చిన్న డిస్క్లైమర్ చెప్తా ఉన్నా సార్. ఇప్పుడు వరకు విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడడానికి మౌనంగా ఉన్నా, ఇప్పుడు నేను ఏం మాట్లాడినా దయచేసి మౌనంగా ఉండాలి. ఎందుకంటే మా నుండి నిప్పు కణికలు లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు అది వాళ్ళ భావోద్వేగం మళ్ళీ మాట్లాడతారు మధ్యలోకి వచ్చి, అలా మాట్లాడొద్దని చెప్పి ముందే రిక్వెస్ట్ చేస్తూ, ఫస్ట్ గా డిఎస్సికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఆరోపణలు చేయడం మాత్రమే కాదండి, మేము ప్రశ్నలు సంధిస్తున్నాం. ఆ ప్రశ్నలు ఎలా ఉత్పన్నం అయ్యాయి, అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అనుమానాలు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఈజ్ ఈక్వల్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగే ప్రశ్నలు. క్లుప్తంగా 4-5 పాయింట్లు, ఎవరిని చూసినా దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నాం, ఇంకేం లేదు. ఒకటి, ఎక్కడైనా ఒక పరీక్ష నిర్వహించినప్పుడు